మెదక్ జిల్లాలో భారీ వర్షాలు వరద నష్టంపై కలెక్టరేట్లో ఉన్నత అధికారులతో కీలక రివ్యూ చేశారు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ జి వివేక్ వెంకటస్వామి. నిన్నటి నుంచి వర్షం వరద పరిస్థితిపై ఆరా తీశారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు స్పీడప్ చేయాలని ఆదేశించారు. వర్షాలతో నష్టపోయిన ప్రజలను, అన్నదాతలను అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి. రావడానికి లేదు అసలు మట్టిలో. చూడండి ఫ్రెండ్స్, పోతుంది. అక్కడపేట నుంచి మెదక్ వెళ్తున్న రైల్ ట్రాక్ లో షమ్నాపూర్ దగ్గర ప్రమాదంలో గురైంది ఫ్రెండ్స్. రైట్, రివ్యూ తర్వాత మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ భారీ వర్షాలు ఇక్కడ రావడం జరిగింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడే చెప్పినట్టు ఎక్కడైతే బ్రీచెస్ అయినాయో బ్రిడ్జెస్ ఇక్కడ అన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఎవరైతే స్టాండర్డ్ అయినారో వాళ్ళందరికీ కూడా హై ఏరియాస్కి షిఫ్ట్ చేయడము, వాళ్ళందరికీ ఏదైతే సహకరించాలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా అందరికీ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. అంటే నేను ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ పాట్నా. నాకు ఫోన్ వస్తేనే కలెక్టర్ గారితో మాట్లాడాను, సీఎం ఆఫీస్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు గారు, రోహిత్ గారు అన్నారంటే కొందరు బిల్డింగ్ పైన స్టాండర్డ్ ఉన్నారు, వారికి హెలికాప్టర్ పంపిస్తే బాగుంటుందని చెప్పి వారు నిన్న కోరడం జరిగింది. అలాగే సీఎం ఆఫీస్తో మాట్లాడినప్పుడు సీఎం గారు ఏమన్నారంటే బికాజ్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ చెక్ చేశారు, హెలికాప్టర్ ఈ పరిస్థితులలో ఫ్లై కాలేదు, అందు గురించి మనం వెయిట్ చేయాలన్నారు. కానీ రాత్రి రెస్క్యూ చేసినట్టు రోప్తోనే రెస్క్యూ చేయడం జరిగింది. అంటే ఎక్సెప్ట్ దీస్ 2 ఇన్సిడెన్సెస్ ఎక్కడైతే ఆటో వాటర్లో స్వెప్ట్ అయిపోయినారో, అదర్ దెన్ దిస్ హ్యూమన్ లైఫ్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేయడం జరిగింది. స్పెషల్ ఫోర్సెస్ని కూడా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి తెప్పియడము, మళ్ళీ ఆర్మీ ఆఫీసర్స్ని వాళ్ళని కూడా స్టాండ్ బైలో పెట్టడము, మన పాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ హరీష్ గారిని, అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని కోణాల నుంచి చూసుకున్నప్పుడు ఎట్లా ఈ ఫ్లడ్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. సో సిచ్యువేషన్ నేను అందరు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఏమైనా సమస్య ఉంటే చెప్పండి. ఆల్రెడీ సీఎం గారు యాజ్ అనౌన్స్ 1 crore రిలీఫ్, కానీ అది సరిపోదు. ఎంతైతే అవసరమో ఇక్కడ మన డిస్ట్రిక్ట్కి డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు కూడా టుడే ఆఫ్టర్నూన్ ఇక్కడ ఏరియల్ విజిట్ చేయడానికన్నా లేకుంటే రావడానికన్నా సిద్ధమైపోతున్నారు. డిపెండింగ్ ఆన్ ద వెదర్ కండిషన్స్ వారి విజిట్ ఫైనలైజ్ అవుతుంది. ఐ రిక్వెస్ట్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మీరు ఎక్కడైతే వీక్ స్పాట్స్ ఉన్నాయో, ఎక్కడైతే వల్నరబుల్ స్పాట్స్ ఉన్నాయో అక్కడ మీరు ఐడెంటిఫై చేసి అక్కడ ఏం నిర్ణయాలు తీసుకోవాలో, ఏం స్టెప్స్ తీసుకోవాలో తొందరగా తీసుకోండి. అండ్ వీ విల్ బీ ఇన్ ద వార్ రూమ్. నేను కూడా ఇప్పుడు కొన్ని క్యాచ్మెంట్ ఏరియాస్ ఎక్కడైతే బ్రీచ్ అయినాయో అక్కడ పోయి మేము విజిట్ చేసి వస్తాము. సో మీరు అందరూ కూడా కొద్దిగా ఎవరైతే ఆఫీసర్స్ లీవ్స్ తీసుకున్నారో వాళ్ళందరినీ కూడా ఆల్ హ్యావ్ బీన్ క్యాన్సిల్డ్. అయితే ఎవ్రీబడి హెస్, చాలామంది వాపస్ వచ్చారు. మీరు కూడా కొద్దిగా ఈ టైంలో, బికాజ్ ఇట్ ఇస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్, ప్లీజ్ పుట్ ఇన్ ఎక్స్ట్రా అవర్స్ అండ్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ to control the situation. So any new issues are there or any good ideas are there, please feel free to tell us now. We will definitely see what best can be done. So 4-5 departments main so 4-5 చెప్పండి 4-5 డిపార్ట్మెంట్స్ మెయిన్ బ్రీఫ్గా 1 minute మీది ఏమేమి డ్యామేజెస్ అని ఏం రెక్టిఫై చేస్తున్నారని బ్రీఫ్గా చెప్పేసి. ఇరిగేషన్ మైక్ లాస్ట్ వీక్ మనకు డ్యామేజెస్ కూడా అప్పుడు ఈ నిన్నటి రోజున వర్షాన్ని మాత్రం ఒక
కెనాల్స్ 4 ప్లేసెస్లో అయింది సార్. ట్యాంక్స్ ఒక 22 ప్లేసెస్లో అయింది. మొత్తం నిన్నటి వరకు 26 డ్యామేజెస్ అయింది సార్ ట్యాంక్స్. మన మొత్తం మొన్న లాస్ట్ వీక్ ఇప్పుడు కలిసి మొత్తం 55 డ్యామేజెస్ అయింది సార్ మన జిల్లా ఇప్పటి వరకు. అయితే టెంపరీ చేస్తున్నాం సార్. ఇది కాకుండా పర్మనెంట్ మాత్రం చేస్తాం. ఇంకైతే అన్ని కొన్ని వల్నరబుల్ లొకేషన్స్లో రాత్రి మేము డిప్లాయ్ చేసాం సార్ మా స్టాఫ్ నుండి. మన పేషెంట్స్ని కూడా ఏదైనా అవైలబుల్ ఉన్న వాటిని కూడా మాట్లాడి పెడుతున్నాం సార్. దాన్ని ఇమ్మీడియట్ ఎవ్రీయర్స్ హెల్ప్ కూడా తీసుకొని వాళ్ళతో కూడా హెల్ప్ చేస్తున్నారు సార్. వాళ్ళ హెల్ప్తో మేము అవన్నీ చాలా వరకు రెక్టిఫై చేస్తున్నాం సార్. ఇప్పటివరకు అయితే హ్యూమన్ లైఫ్ అట్లాంటిది ఏం ప్రాబ్లం అయ్యేటట్టు ఏం లేదు సార్. ఏదైనా చాలా వరకు మన జిల్లాలో ఎట్లున్నాయంటే సార్ ట్యాంక్స్ అన్నీ ఒకవేళ బ్రీచ్ అయితే మనకు రివర్లో వెళ్ళిపోయేటట్టు ఉంది సార్. విలేజెస్ లిట్ అయ్యేటట్టుగా ఏం లేదు. ఇక్కడ 1-2 అంతే తప్ప మనకి ఎక్కువ కూడా అట్లా లేదు సార్. ఇంక్లూడింగ్ పోచారం కూడా ఇప్పుడు సేఫ్ కండిషన్లో పనిచేసింది సార్. నిన్న 1,80,000 స్కీమ్స్ సార్ అండి ఇంట్లో. నేను యాక్చువల్గా 70,000 కెపాసిటీ సార్. ఇప్పుడు రెడ్యూస్ టు 30,000 సార్. 30,000 తగ్గిపోయింది సార్ మొత్తం ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ అ సేఫ్ జోన్. ఇప్పుడు మనకు సింగూర్ నుంచి కూడా ఒక 40,000 వరకు వస్తున్నారు సార్. ఇక్కడ మనకు కన్పూర్ ఆయనకట్ దగ్గర ఒక 70,000 మనకు నిజాం సాగర్కి వెళ్ళిపోతుంది. రైట్ నో నిజాం సాగర్ సార్ 2,35,000 సార్ నిజాం సాగర్ కొంత ఇంట్లో. వాళ్ళు వదిలేది 1,99,000 వదులుతున్నారు సార్. సింగూర్ నుంచి వాళ్ళకి ఇంట్లో 30,355 ఉంది. అవుట్లో 40,346 సింగూర్ నుంచి మనకు వచ్చేసి. మన వనదుర్గ దగ్గర 69,030. ఇక్కడ మన వనదుర్గ 7 ఫైల్ దగ్గర పోతుంది సార్. పోచారం రైట్ నో 30,831 యూసేజ్. సో జనరల్లీ దెర్ ఇస్ అ రిసీడింగ్ ఇన్ఫ్లోస్ అన్నమాట. అంతే కదా. ఇప్పుడు టుడే ఏమైనా ఫోర్కాస్ట్ ఏమైనా ఉందా? బికాజ్ లైక్లీ టు బి హెవీ రెయిన్స్. కూడా రెడ్ అలర్ట్లోనే ఉన్నాం సార్. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్. రేపటి నుంచి కొంచెం తక్కువ ఉంది సార్. బట్ టోటల్ రెడీ ఉంది. అదే నిన్న ఉత్తమ్ రెడ్డి గారితో నేను మాట్లాడితే వారు చెప్పారనమాట. రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాము. ఎక్కడైతే ఏమైనా క్రాక్స్ అండ్ బ్రీచెస్ ఉంటే మీరు విజిట్ చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా ఫండ్స్ కావాలంటే ఇస్తామని చెప్పినారు. సో ఎనీథింగ్ ఈజ్ దేర్ యూ ప్లీజ్. ఎంత ఉంది? వాట్ ఈస్ ద లైక్లీ అమౌంట్? 1.8 crores. 1.58 crores for temporary repairs. What are the main breaches? Only repairs of the breaches. Permanent lo em chestaru? సార్ మీ ద్వారా ఒక మెడికల్ ఆల్సో యూజ్. ఎస్ సార్. సార్ మీ ద్వారా ఒక అప్పీల్ ఏంటంటే సార్, చాలామంది అంత చెప్పినా కానీ కూడా వాళ్ళు ఈ చెరువులలో ఇప్పుడే చేపలు పట్టడానికి అవి వెళ్తారు సార్. సిద్దిపేటలో అట్లనే ఒక 3 members స్టాండర్డ్ అయినారు సార్. సో ఒక అప్పీల్ ఏంటంటే ఇప్పుడు చేపలు పట్టడం అవి అంతా కూడా అంటే పోలీసు వాళ్ళు అందరూ ఉన్నారు సార్. బట్ అయినా కానీ ఎవరు కూడా ఈ టైంలో అసలు అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని చెప్తా ఉన్నాం సార్. మీరు కూడా ఒకసారి చెప్పి మీడియా ద్వారా ఎవరిని కూడా అత్యవసరం అయితే రావద్దని చెప్తే మనకి ఇది ఉంటుంది. ప్లస్ మీడియానే కొద్దిగా హైలైట్ చేయండి ఇది సోషల్ మీడియాలో. ఇంకా దీంట్లో ఎవరైతే యాక్టివ్ ఉన్నారో సోషల్ మీడియాలో ప్లీజ్ పుట్ సమ్ పోస్ట్. నెక్స్ట్ పిఆర్ డిపార్ట్మెంట్లో మొత్తం 28 లొకేషన్లో మన డ్యామేజ్ సక్కర్ అయింది సార్. అందులో 20 సీటీ వర్క్ సార్. తర్వాత 8 రోడ్ వర్క్ సార్. ఎక్కడైతే డ్యామేజ్ అయినాయో వాటికి ఏమో బ్యారికేడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ట్రాక్టర్లు కానీ తర్వాత పోలీసు వాళ్ళు కూడా మనకు బ్యారికేడ్ ఇస్తున్నారు సార్. అదేవిధంగా మన స్టాఫ్ అందరూ అలర్ట్ చేశాం సార్. అందరూ ఎక్కడైతే ఏరియాస్ ఉందో వాటిని దాని తర్వాత కొన్ని ఎక్కడైతే వాటర్ రిసీవ్ అయిందో అక్కడ మనం వేసి మీకు ఎందుకంటే మెయిన్ ఎఫెక్ట్ మీదే అవుతుంది పంచాయతీరాజ్ రోడ్స్. దాంట్లో ఎంతో హౌ మచ్ రిపేర్స్ కోసం ఎంత అవసరమో ఏమన్నా బడ్జెట్ ఏమన్నా?
వేరెవర్ రిక్వైర్డ్ సమ్ చిప్స్ మరో ఏమైనా వేసేది ఉంటే ఈజీ రిపేర్ చేయించేసి. యా ప్లీజ్. 2 days నుంచి వర్షం వస్తుంది. పార్కింగ్ లైన్ కలిసి సడన్గా పడి వాళ్ళు చెప్తే అలర్ట్ పంచాయత్ సెక్రటరీస్ ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటే ఐడెంటిఫై చేసుకుంటారు సార్. పిఆర్ హరీష్ గారు ఏం సజెస్ట్ చేస్తున్నారు అంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఏదైతే ఉన్నావో విచ్ ఆర్ వల్నరబుల్ టు కొలాప్స్ అది కొద్దిగా ఐడెంటిఫై చేసి వాళ్ళని ఇవాక్యుయేట్ చేసి కొద్దిగా స్ట్రెంథెన్ చేస్తే బాగుంటుంది. సో టుడే పుట్ యువర్ స్టాఫ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో వెన్ దే ఆర్ గోయింగ్ ఇఫ్ దే ఆర్ ఫైండింగ్ ఎక్కడైనా వీక్ హౌసెస్ ఉంటే కొద్దిగా మీరు అలర్ట్ చేస్తే బాగుంటుంది. ఎవ్రీబడి టేక్ ఇంట్రెస్ట్, ఎవ్రీబడి షుడ్ కాంట్రిబ్యూట్ ఇన్ సమ్ ఫార్మ్ ఆఫ్ ద అదర్. ఓకే. R&B. నమస్కారం సార్. మరి R&B డిపార్ట్మెంట్ సార్ మొత్తం 33 లొకేషన్లలో సర్ఫేస్ డ్యామేజ్ 53.5 కిలోమీటర్స్ వరకు డ్యామేజ్ అయింది సార్. ఓన్లీ బీటీ గ్యారేజ్